హలో అండి. ఈ బాబు పేరు శర్వణ్. ఈ బాబు మన దగ్గరికి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి లాస్ట్ 8 months నుంచి వస్తున్నాడు. సో బిఫోర్ థెరపీకి ఆఫ్టర్ థెరపీకి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అనేది ఒకసారి వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ మన దగ్గరే ఉన్నారు. ఒకసారి ఆవిడని అడిగి ఆవిడ రివ్యూ ఏంటి అనేది ఆవిడ మాటల్లోనే విందాము. అందరికీ నమస్కారము. మా బాబు పేరు వచ్చేసి శర్వణ్. వీడికి ఏజ్ వచ్చేసి ఇప్పుడు 11 years. మా బాబు పుట్టడంతో హెల్తీ బేబీగా పుట్టాడు. ఎదుగుతున్న టైంలో మాటలు రావడము కొంచెం డిలే అయ్యాయి. ఏంటా అని పక్కన వీళ్ళకి చెప్తే ఏం కాదు, పెద్దయ్యే కొద్దీ పెరిగే కొద్దీ మాటలు వస్తాయి అని చెప్పారు. సో నేను కూడా వాటిని లైట్ తీసుకున్నాను. ఇంకా 7 yearsకి వచ్చేసరికి 8 yearsకి మాటలు అయితే వచ్చాయి, కానీ సెంటెన్స్ రూపంలో చెప్పేవాడు కాదు. సో అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము మా బాబును. రెయిన్బో హాస్పిటల్ సోమశేఖర్ డాక్టర్ అని ఉన్నారు, ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆయన దగ్గర తీసుకెళ్తే బాబుకు స్పీచ్ బాగానే ఉంది, కానీ సెంటెన్స్ రూపంలో చెప్పటం లేదు. అన్ని టెస్ట్లు కూడా చేశారు, లైక్ కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినవి, అవి కూడా చేశారు. ఐక్యూ లెవెల్ కూడా బాగానే ఉందని చెప్పారు. ఎంత 0.8 ఉంది అని చెప్పారు. సో మేమేమనుకున్నాము, సరే స్పీచ్ థెరపీ ఇప్పించండి అని చెప్పారు. ఆఫ్టర్ 6 months తర్వాత మళ్ళీ మా దగ్గరికి తీసుకురండి అన్నారు డాక్టర్ గారు. మేము స్పీచ్ థెరపీ అప్పుడే సార్ చెప్తానే నెక్స్ట్ డేనే ఇప్పిద్దాము, ఎక్కడ ఇప్పిద్దాము అనుకుంటూ ఇట్లా కొంచెం చూసాము. అయితే ఒక ఫంక్షన్లో మా ఫ్రెండ్ పద్మ మేడంని రెఫర్ చేశారు. ఆవిడ ఇట్లా స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారు ఇట్లాంటి వాటి మీద, సో మీరు చూపించండి అని చెప్తే మేము ఆవిడని కాంటాక్ట్ అయ్యి వెళ్తే మా బాబును ఆవిడ అసెస్మెంట్ చేసి చూసి చెప్పింది, మీ బాబు ఇలా వీక్ ఉన్నాడు, అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, సబ్జెక్ట్స్లో కొంచెం తక్కువ వీక్ ఉన్నాడు అని చెప్పింది. సో మేము ఆ మేడం చెప్పిన ప్రకారంగా థెరపీస్ ఇప్పించండి అని చెప్పింది. మేడం అయితే మాకు స్పీచ్ థెరపీ మళ్ళీ రెమిడియల్ సబ్జెక్ట్స్ తీసుకోండి అని చెప్పింది. వాళ్ళ థెరపీ సెంటర్లోనే ఇప్పిస్తాము అని చెప్పారు. అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళ థెరపీ సెంటర్ కూడా. లక్కీగా ఇంత మా బాబుకి ఇన్ని ఇయర్స్ లేట్ అయినా కూడా మా బాబుకు లేట్ అయినా కూడా తొందరగా ఇప్పించడం స్టార్ట్ చేశారు. సో ఈ థెరపీస్ తీసుకున్న తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ నోటీస్ చేశారు? వీళ్ళలో చాలా నోటీస్ చేసింది ఏంటంటే, మీరు ఇచ్చిన 1-on-1 థెరపీస్ ఉన్నాయి కదా, అవైతే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఈవెన్ గ్రూప్ సెషన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. నేను 1 monthలోనే నోటీస్ చేశాను. ఆ తర్వాత కూడా చాలా డే బై డే నేను దాన్ని చూశాను. ఎందుకంటే లాస్ట్ సమ్మర్ అంతా నేను పంపించాను కాబట్టి, ఆ సమ్మర్లో అంతా మీరు గ్రూప్ సెషన్స్ కండక్ట్ చేయడంతో నలుగురిలో ఎలా ఉండాలి, అంతకుముందు అయితే ఐసోలేటెడ్గా ఉండేవాడు, సో ఇప్పుడు నలుగురిలో ఎలా ఉండాలి అనేది నేను చూశాను. స్పీచ్ మీరు థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళలో చేంజ్ ఏం జరిగిందంటే, పాస్ట్ గురించి చెప్పేవాడు కాదు. ఈవెన్ నిన్న ఏం తిన్నావు నాన్న అంటే అసలు నిన్న నైట్ మార్నింగ్ కానీ అది కూడా చెప్పేవాడు కాదు. కానీ ఇప్పుడు ఏం తిన్నావు అంటే నన్ను కూడా క్వశ్చనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ కూడా ఏం చేస్తావు నాన్న అంటే వెళ్తాను అన్నీ చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ప్రెజెంట్ కూడా చెప్పగలుగుతున్నాడు. మా బాబు అయితే ప్రతిదీ వచ్చి మమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తున్నాడు. ఆ క్వశ్చనింగ్లోనే ఇంకా 2-3 questions కూడా అడుగుతున్నాడు. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, దాన్ని మీనింగ్స్ అడుగుతున్నాడు, ఇట్లాంటి ఏమంటారు అని చెప్పగలుగుతున్నాడు కేవలం ఈ థెరపీస్ వల్ల. సో మేడం, ఇంకా సోషలైజేషన్ వైజ్గా మీకు ఎలాంటి చేంజెస్ కనిపించినాయి? సోషల్గా అడిగారు కదా, వాడి ఏజ్ పిల్లలతో వాడు మాట్లాడేవాడు కాదు, ఆడుకునేవాడు కాదు, కలిసేవాడు కాదు. ఇప్పుడు ఆ సోషలైజేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. వాడి ఏజ్ పిల్లలతో అందరితో వెళ్ళి బాగా మంచిగా ఆడుతున్నాడు. సో అకాడమిక్స్ వైజ్గా మీకు ఎలాంటి చేంజెస్ కనిపించినాయి? బిఫోర్ ఎలా ఉండేవాడో చెప్పండి. అయితే మా అకాడమిక్స్లో వీడు చాలా వీక్ ఉండేవాడండి. ఈ థెరపీ మ్యామ్ రెమిడియల్ సబ్జెక్ట్స్ చెప్పడంతో మా బాబులో కూడా ఏం చూసానంటే, మ్యాథ్స్ అయితే అసలు ఎలా చెప్పాలి అని నేను చాలా భయపడిపోయేదాన్ని. అసలు అర్థమయ్యేది కాదు లాజిక్.
మీరు స్పెషల్ ఎడ్యుకేషన్తో పాటు కొన్ని మెథడ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయడంతో వాడికి మ్యాథ్లో అడిషన్స్ రావడం జరిగింది. ఏంటి వర్టికల్గా చేయగలుగుతున్నాడు, హారిజాంటల్గా చేయగలుగుతున్నాడు అడిషన్స్, మళ్ళీ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాడు, ఈవెన్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, మళ్ళీ డివిజన్స్ కూడా చేస్తున్నాడు. ఈవెన్ మళ్ళీ వీటితో పాటు ఇంగ్లీష్ కూడా కాంప్రిహెన్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యాడు. అయితే రీడింగ్ స్కిల్స్ అంతకుముందు వచ్చేవే కాదండి, అసలు చాలా రీడింగ్ స్కిల్స్ కానీ మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు. రైటింగ్ కూడా చండాలంగా రాసేవాడు, ఇప్పుడు కొంచెం బాగా రాస్తున్నాడు. అదైతే బాగా వచ్చింది. మ్యాథ్స్లో అయితే క్యారీ ఫార్వర్డ్ గురించి ఎంత మొత్తుకొని ఇప్పుడు మంచిగా క్యారీ ఫార్వర్డ్ మంచిగా చేస్తున్నాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా మా సెంటర్ గురించి ఏం చెప్తారు మరి మీరు? అయితే మేము ఉండేది ప్రగతి నగర్లో ఉంటాం మ్యామ్. మీ సెంటర్ వచ్చేసి కూకట్పల్లి బాలాజీ నగర్లో ఉంది. చాలా కొంచెం దూరం, నాకు దూరం అనిపించినా కూడా మా బాబు కోసము మీ సెంటర్లో మీరు బాగా చెప్తారని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ చూశాను కాబట్టి డే బై డే ఎంత దూరమైనా నేను తీసుకొస్తున్నాను. ఏంటంటే మీ దగ్గర వదిలిపెడితే మా బాబుకి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఆ నమ్మకంతో మీ దగ్గర డ్రాప్ చేయడం జరిగింది. ఏంటంటే నేను 7 years డిలే చేయడంతో నాకే కొంచెం లేట్గా అనిపించింది అకాడమిక్స్ కానీ స్పీచ్లో కానీ. అయినప్పటికీ కూడా వాడు ఆ 6 monthsలో నేను ఆ చేంజెస్ అనేవి చూడడం జరిగింది. మీరు కూడా మీ పిల్లలు ఇప్పటికైనా డిలే అయితే ఇప్పుడైనా లేట్ చేయకుండా తొందరగా ఈ థెరపీస్లో స్టార్ట్ చేయండి. ఒక 6 months తర్వాత మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో అబ్నార్మల్గా వాళ్ళను ఒక కొత్త పిల్లాడిగా చూస్తారు మీరు. థ్యాంక్ యూ ఫర్ గెట్ వెల్ థెరపీ టీమ్, ఎస్పెషల్లీ ద టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ హార్డ్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ గారు. థ్యాంక్ యూ.